మనం మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దినం ప్రత్యేకంగా మాటలు మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఆ, ఈ దినం నా యొక్క ఏసేపు గారి గురించి మనం తెలుసుకుందాం. ఏసేపు గారి యొక్క జీవితంలో చిన్ననాటి నుంచి ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు, తన జీవితంలో తన యొక్క ప్రయాణంలో ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా తన యొక్క బాధాకరమైన పరిస్థితి, ఆ లోక సంబంధమైన స్థితిలో ఆశలు వచ్చిన ఆ యొక్క జీవితంలో కాపాడుకున్న స్థితిని మనం గుర్తు చేసుకుందాం. ఆ యొక్క జీవితంలో యేసేపు గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అతడికి దేవుడు గొప్ప ప్రత్యేకమైన ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం అంటే ఒక కళ విధమైన స్థితిలో నడిపించబడుతున్నవాడు. తన కన్న కళ ఎలాంటిది అంటే, ఆ కళలో తన జీవితంలో తనకు కలిగిన తల్లిదండ్రులు, తన యొక్క అన్నదమ్ముళ్ళు, వారందరి యొక్క పనులన్నీ ఈ యొక్క వ్యక్తికి నమస్కరిస్తున్నాయి. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క పనులకు నమస్కరిస్తున్నాయి. అయితే ఇక్కడున్న ఈ యొక్క దర్శనము, ఈ యొక్క కళ తన జీవితంలో ఆ కన్న కళలో ఆ యొక్క సహోదరులు చెబుతున్నాడు. సహోదరులు చెప్పినప్పుడు ఏం చేశారంటే అతని మీద పగబట్టిరి. అక్కడ ఉంటది, లేఖనాలు సెలవిస్తుంటది. ఏమంటారంటే అక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. అంటే వారితో మాట్లాడినప్పుడు అంటున్న మాట ఏమిటంటే, ఆ యొక్క వ్యక్తి మీద పగబట్టిరి, మరింత పగబట్టిరి అంట. అంటే వీరు తన యొక్క సహోదరులే తన జీవితంలో మీద తన యొక్క జీవితంలో ఆ వ్యక్తి మీద పగబట్టిన పరిస్థితి. ఇలా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితిలో ఆ యొక్క వ్యక్తి మొదటిగా తన యొక్క జీవితంలో దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటల్లో గుర్తు చేసుకుంటే ఈ యొక్క వ్యక్తిని గురించి చెబుతున్నప్పుడు, ఈ యొక్క వ్యక్తి గురించి ఆలోచించినప్పుడల్లా నా జీవితంలో నాకు ఒక అనుభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నాకు ఒక అనుభవాన్ని గుర్తు చేస్తున్న స్థితిని గుర్తు చేసుకుంటా ఉంటే, నాకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఒక కళని ఇచ్చాడు. ఈ కళలో ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధంగా ఆ యొక్క వ్యక్తి దర్శనం చూస్తున్నాడో ఈ విధమైన స్థితిలో నేను ఈ దర్శనాన్ని చూస్తున్న వాడికి కనబడుతున్నాను. అంటే ఈ దర్శనం ఏమిటి, ఎందుకు ఈ విధమైన స్థితిలో ఉన్నాయంటే, ఇది జరగబోయే వాటి గురించి మనకు తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో తనకు పనులు నమస్కరిస్తున్నాయి. అంటే తన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని ఒక నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో కలిగిన కళ, తన జీవితంలో గొప్ప వాత్సల్యతను చూపించి తన జీవితంలో ఒక నిరీక్షణతో కొనసాగించబడ్డాడు కనుకనే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి తనను నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇది దేని వలన సాధ్యం అంటే, ఆ యొక్క వ్యక్తి నిరీక్షించిన నిరీక్షణే తన జీవితంలో ఒక దినాన దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంది. తన మీద సహోదరులు పగబట్టిన పరిస్థితిని గుర్తు చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తి మీద పగబట్టిన పరిస్థితి, ఒకసారి తన యొక్క తండ్రి వారి యొద్ద కుమారులు వారు ఆ విధమైన గొర్రెలను వాటిని కాచుకుంటున్న సమయంలో ఈ యొక్క వ్యక్తిని పంపించాడు అక్కడికి, ఈ యొక్క ఏసేపుని అక్కడ పంపించినప్పుడు దూరంగా ఉండగానే అతని గురించి తెలుసుకుంటున్నారు, అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, ఆ యొక్క వ్యక్తి ఏ విధమైన చేతన కలలుగానే వాడు వస్తున్నాడు రా, ఈ యొక్క వ్యక్తిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏం చేశారు అంటే అతనిని గుంటలో పడదోసిరి, ఆ యొక్క బావిలో త్రోసివేసిరి. అక్కడున్న స్థితిని గుర్తు చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితి ఎలా మార్చబడింది,
అంటే తన జీవితంలో కనిన కల వృధా అయ్యే పరిస్థితి ఆలోచన ఉండాల్సింది. కానీ ఏమాత్రము తన జీవితంలో భయపడల, భయాందోళన కారణం కాలేదు. తన జీవితంలో ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మళ్ళీ అనుకుంటున్నారు తన సహోదరులు, ఇతన్ని మనం దీనిలో పడేసి చంపితే మనకేం ప్రయోజనం. అదే మనం ఆ యొక్క వ్యక్తిని అమ్మివేస్తే మనకి నాణ్యాలను దొరుకుతాయి, ఆ యొక్క ధనమైన దొరుకుతుంది అని ఆలోచించి ఆ యొక్క వ్యక్తిని అమ్మివేసిన పరిస్థితి. ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని స్థితిని గుర్తు చేసుకుంటే ప్రభు యేసుక్రీస్తులో ఉన్న అనుభవం కొంచెం గుర్తు వస్తుంది. ఈ గుంట దేనికి సాదృశ్యం అంటే ప్రభు యేసుక్రీస్తు మరణించిన తర్వాత భూమిలో పెట్టబడిన పరిస్థితి కనబడుతుంది. వారు అమ్మివేసిన పరిస్థితిని గుర్తు చేసుకుంటే, ఈ యొక్క యూదా గారు ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తుని అమ్మివేశాడో అదే స్థితిని బట్టి తన సహోదరులు ఆ విధమైన స్థితిలో అమ్మివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మొదటి అనుభవంలో దేవుడిచ్చిన దర్శనమును పూర్వకంగా తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వేదకరమైన పరిస్థితులు వచ్చినా ఏ మాత్రము దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడిగా కనబడట్లేదు. తను దేవుని ఎదుట తన ఒక ఉన్నతమైన స్థితిలో ఒక తగిన సమయంలో సిద్ధపరుస్తాడు, తన యొక్క ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏబు గ్రంథంలో అంటాడు, 6వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపలేదా, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. అంటే ఆ విధమైన స్థితిలో మన జీవితాలు ఏం చేపడాలి, మనకున్న భక్తిని మన జీవితాలలో ధైర్యపరుచుకుంటూ నిలబడాలి. ఏ పరిస్థితిలో ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నా, ఏ విధమైన స్థితిని బట్టి మరణకరమైన పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలో ఒకే నిరీక్షణకు కొనసాగించబడాలి. ఇక్కడ యేసేపు గారు మనకు జీవితంలో ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. తన జీవితంలో కృంటలో త్రోయబడిన పరిస్థితి, అమ్మివేయబడిన పరిస్థితి, బానిసుడిగా ఆ యొక్క వ్యక్తిని అమ్మివేసిన స్థితిలో కనపడుతున్న స్థితి, కానీ ఒక ఉన్నతమైన స్థితి తనకుందని తన జీవితంలో ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఈ యొక్క రెండో అనుభవం ఏమిటంటే, శోధనలో విజయాన్ని పొందుకున్న వ్యక్తి. ఆ యొక్క శోధనలో విజయం పొందుకున్న స్థితి ఎలాంటిది శోధన? పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు ఒక గొప్ప శోధన ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఎందుకు, ఎలాంటి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్న ఆ స్థితిలో కానీ ఉన్నట్టయితే దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడున్న వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తమ జీవితాలు ఎలా నడిపించబడుతున్నాయంటే ఈ లోక సంబంధమైన ఆశల చేత నింపబడి చేస్తున్న పనిలో తమ జీవితాలు ఏం చేస్తున్నారంటే, వివాహం చేసుకుంటూ ఉన్న అక్రమ సంబంధమైన పరిస్థితుల్లోకి వెళ్తున్న పరిస్థితులు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యేసేపు గారి యొక్క స్థితి ఎలాంటిదంటే, ఆ దేవుని సన్నిధిలో అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నేనెట్లు ఈ యొక్క ఘోరమైన పాపం చేసి నా దేవుని దృష్టికి విరోధినవుదును, పాపం కట్టుకుందును అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలకు గుర్తు చేసుకుంటే అతను ఒక నిరీక్షణ ఏమిటి, ఒక నిరీక్షణతో తన జీవితంలో కొనసాగించబడిన దానిలో ఇతని శోధనలో తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు, ఈ శోధనలో తన జీవితాన్ని ఎందుకు ఇలా నిలబెట్టుకున్న స్థితి కనబడుతుంది అంటే, అతడు దేవునికి భయపడిన వాడు. ఒకటి, దేవుని దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి. రెండోది, శోధనలో విజయం పొందుకునే స్థితిలో నడిపించబడుతున్నాడు. ఈ రెండో అనుభవంలో తన జీవితంలో ఒకటే ప్రణాళిక, ఒకటే తన జీవితంలో దేవునికి నేను వ్యతిరేకంగా మార్చబడతాను, ఈ లోకంలో లోకంతో నేను స్నేహం చేశానంటే ఆ లోక స్నేహం నన్ను దేవునికి వ్యతిరేకం చేస్తుంది. ఆ లోకమైన వాటితో నా జీవితాలను శరీర సంబంధమైన కోరికలను నేను నింపబడ్డానంటే నాకు దేవుని దృష్టికి నేను శత్రువుగా మార్చబడతాను, విరోధిగా మార్చబడతానని ఒక ఉద్దేశంతో తన జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలో గుర్తు చేసుకుంటే అతని జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది, ఎలాంటి స్థితిలో నడిపించబడిన పరిస్థితి, అతడు చేసిన అక్కడ ఆ విధమైన స్థితిలో వెళ్ళిపోయిన పరిగెత్తిన పరిస్థితి. లేఖనాలు చదువుతూ ఉంటాయి, యవనుడా నీ యవనేచ్ఛలను చెప్పి పారిపోమంటాడు.
ఇప్పుడున్న స్థితిని గుర్తు చేసుకుంటే తన జీవితంలో ఆ యొక్క ప్రదేశం నుంచి పరిగెత్తిన పరిస్థితి. కానీ పరిగెత్తినా తన జీవితంలో శోధన అనేది విడిచిపెట్టల. శోధనలో తన జీవితంలో ఏ విధమైన పరిస్థితికి తీసుకొచ్చిందంటే తనని తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఎలాంటి స్థితి కలుగుతుంది అంటే ఒంటరిగా ఉన్న సమయమే తన జీవితంలో అపాయానికి తీసుకెళ్తుంది. అది ఆదాము ఒంటరిగా వెళ్ళిన పరిస్థితిలో శోధనలో పడే పరిస్థితి వచ్చింది. ఇది నిజమా అనే సందేహం పెట్టేసింది. ఈ నిజమా అనే సందేహం పెట్టేసినప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆ శోధనలోకి వెళ్ళి తన జీవితాన్ని ఏం చేసిందంటే మహిమ స్వరూపము కలిగిన దేవుని స్వరూపము కలిగిన వారి యొక్క జీవితాలు అంతా కోల్పోయిన పరిస్థితి, చనిపోయిన స్థితి అది. ఆయన పోలికగా పుట్టారు, ఆయన పోలికగా నడిపించబడాలి కదా. ఆయన ఉద్దేశాల పూర్వకంగా నడిపించబడుతూ తమ జీవితాలను కాపాడుకునే స్థితిలో ఉండాలి కదా. అయితే ఈమె తమ జీవితాలు ఏ స్థితికి వచ్చింది? ఒంటరిగా తన జీవితాన్ని ప్రయాణం చేసినప్పుడు ఒంటరిగా ఉన్న మన జీవితాలలో ఎలా ఉంటున్నాం? ఇతని జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడే ఆమెకు వచ్చి శోధనలు తన జీవితంలో నన్ను ఈ విధమైన స్థితిలో సేవించమని చెప్పి ఆమె అడుగుతున్నప్పుడు పరిగెత్తుతున్నాడు ఆయన. నేను దేవుని దృష్టికి నేను విరోధనవుతాను, నేను పాపం చేసి నేను కట్టుకొని ఆ దేవునికి వ్యతిరేకంగా నేను మార్చబడతానని అతడు పరిగెత్తుతున్న పరిస్థితి. పరిగెత్తిన తన జీవితంలో శోధనలో మాత్రం తన జీవితంలో ఇంకా శోధనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి, నీవు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునే విధంగా నువ్వు మార్చబడాలి. 2, నీ జీవితంలో శోధనలో విజయాన్ని పొందుకునే విధంగా నీవు శోధనలో నిలిచిన వారిగా నిలబడాలి. ఈ లోక కోరికలు నిన్ను జీవితాల్లో ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా మార్చబడే పరిస్థితిని తీసుకొస్తుంది. ఈ లోక స్నేహం నీ జీవితంలో ఏం చేస్తుందంటే దేవునికి శత్రువుగా మార్చబడే పరిస్థితిని తీసుకొస్తుంది. లేఖనాలు చదువుతూ ఉంటాయి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా? ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి శత్రువు అగునంటున్నాడు. ఎందుకు శత్రువుగా మార్చబడుతున్నాడు అంటే అక్కడ ఉన్న మాటలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి? మనకి యుద్ధాలు మన యొక్క జీవితాల్లో అంటే లోకంలో కాదు, మనిషి శరీరంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి అంట. ఎందుకంటే మనిషి జీవితంలో శరీర కోరికలు అనేవి వాటిని ఏం చేస్తున్నాయంటే వారి జీవితాల్లో యుద్ధాన్ని తీసుకొచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. అయితే ఇక్కడ యేసేపు గారి యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో శోధనలో విజయమును పొందుకున్న వాడిగా మార్చబడ్డాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, శ్రమలలో తన జీవితమును సహనంగా నింపబడ్డాడు. ఎలా శ్రమలు? శోధన ఏమిటి? శ్రమ ఏమిటి? శోధన అంటే తమ జీవితాలలో పరీక్షణ టైపులో ఉండే పరిస్థితి. శ్రమ అంటే మనిషికి బాధాకరమైన స్థితిని తీసుకొచ్చేది. ఈ శ్రమ అంటే తమ జీవితాలలో ఈ శ్రమ ఏం చేస్తుంది మనిషిని? ఇక మనిషి యొక్క జీవితంలో కృంగుదల తీసుకొస్తుంది. ఇక చాలు, ఈ బాధొద్దు, ఈ వేదన వద్దు నాకు అని చెప్పే పరిస్థితి వచ్చే స్థితి ఉంటుంది శ్రమలో. శోధన, ఈ శోధన అంటే తమ జీవితాల్లో శోధిస్తూ ఉంటుంది అపవాది. ఇది చేయి, అది చేయి, అది చేయి, కోరికలను నింపుతుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకుంటే ఇది శోధనలో సహనం. ఈ శోధనలో సహనం ఎలాంటి శోధనలో సహనం? అతని మీద ఒక అపనింద పడింది. అపనింద వలన జైలులోకి వెళ్ళిన పరిస్థితి. ఆ యొక్క యేసేపు మీద, దేవుని మీద ఆ యొక్క వ్యక్తి ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టిన వాడిగా కనపడట్లా. ఎక్కడ కూడా నమ్మకంగా పనిచేస్తున్నాడు యేసేపు. యేసేపుని ఆ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే యెహోవా యేసేపుకు తోడై ఉన్నాడని, ఆ తోడై ఉన్నందున అతని మీద దేవుని యొక్క కృప చూపించి
అతడు చేస్తున్న ప్రతి కార్యాలన్నీ సఫలం చేస్తున్నాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తోడు లేకపోతే మన జీవితాలలో ఏ కార్యం మన జీవితాల్లో సఫలం చేయలేం. ఏ కార్యం మన జీవితాల్లో ముందుకు కొనసాగించబడలేం. కానీ అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నందున అతడు చేస్తున్న ప్రతి విషయంలో, ప్రతి కార్యాలన్నిటిలో సఫలం చేస్తున్నాడంట. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలో మూడో అనుభవం ఏమిటంటే, కష్టకాలంలో కూడా దేవునికి తోడ్పడినట్లుగా మన జీవితాలలో ఆ జైలులో ఉన్న పరిస్థితే కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను కాపాడుకునేవారిగా మార్చబడాలి. ఎంతగా శ్రమ వచ్చినా, ఎంతగా బాధ వచ్చినా, ఎంతగా వేదకరమైన పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. యోబు గారి యొక్క జీవితం ఎలా నిలబడిందో, తనకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన జీవితమే ఒక శ్రమ. ఏ శ్రమ? తన జీవితం. తనకు కలిగిన వారందరూ చనిపోయిన పరిస్థితి, తనకు ఆస్తి పోయింది, అవన్నీ ఎట్టిలో ఒక్కొక్కటి కోల్పోతున్న పరిస్థితుల్లో ఒక్కొక్కడు వచ్చి చెప్పి, అయ్యా నేను ఒక్కడనే మిగిలానయ్యా అని చెప్పడానికి అని చెప్పి ఒక్కొక్కడు వస్తున్నాడు. వస్తున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతడు అంటున్నమాట, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. 19:25 వచనాలు అంటారు, నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరం చీకిపోయినను నా మటుకు నేను నా దేవుణ్ణి చూస్తాను, మరి ఎవరు కాదు కానీ నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తానంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధులను కూర్చున్న మన స్థితిని బట్టి ఆ దేవుని యొక్క మార్గంలో నిలిచిన వారిగా మన జీవితాలు నడిపించుకుంటూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో మన జీవితాలలో శోధనలో నిలిచిన వారిగా నిలబడాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి, సామెతల గ్రంథం అనుకుంటా, గుర్తులేదు, అయితే 24వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన వాడిలా, ఆ కృంగిన ఎడల చేతగాని వాడు ఒకదు అంటున్నాడు. మన జీవితాలలో శ్రమలలో నిలిచి ఉందాం. శోధన వేరు, శ్రమ వేరు. మన జీవితాలలో శ్రమలలో మన జీవితాల్లో నిలబెట్టుకుందాం. ప్రతి విషయాల్లో దేవుడే మనకు కృపతోడుగా ఉంచి మన జీవితాల అన్ని కార్యాలన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. ఇంకా 2 అనుభవాలు ఉన్నాయి, రేపు దినం మనం చెప్పుకుందాం. ఈ మాటలు మెనుకుడులో దీవించి ఫలించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఈ దినమున ప్రత్యేకమైన మాటలు మాట్లాడిన బట్టి మీకు స్తోత్రాలు. యేసేపు గారి యొక్క జీవితంలో నా తండ్రి ఒక అనుభవాలు మీరు నేర్పించిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. అయా నా తండ్రి అతను పొందుకున్న దర్శనం నా తండ్రి ఏమాత్రం విడిచిపెట్టకుండా తన జీవితంలో ఒక నమ్మకంతో కొనసాగించబడ్డాడు. అటు కృప మా జీవితాల్లో కూడా మీరు ఇచ్చిన దర్శనాన్ని మేము పొందుకుంటూ మా జీవితాలు మేము కాపాడుకునే స్థితిని మీకు అనుగ్రహించండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. శోధనలలో నా తండ్రి మేము నిలిచిన వారిగా, అయా శోధనలు మా జీవితాలు మేము కాపాడుకునే వారిగా, అయా లోక సంబంధమైన వాటి మీద మా జీవితాలను ఉంచుకోకుండా మా జీవితాలలో నా తండ్రి కోరికలను మేము చంపుకొని మా యొక్క జీవితాల్లో నా తండ్రి నీ సన్నిధిలో నిలబడేవారుగా, అయా నీకు విరోధంగా మేము పాపం చేయకుండా మా జీవితాలను కాపాడుకునే స్థితిని మాకు కలుగ చేయండి. అలానే అతను మా జీవితాల్లో శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు వచ్చినా, అయ్యా నీ సన్నిధిలో మేము విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో నా తండ్రి నీ నామమును స్మరించుకుంటూ ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తంటున్నావు నా తండ్రి, అయ్యా నా తండ్రి శ్రమలో ఉండగా మా జీవితాల్లో నా తండ్రి మీరు నా తండ్రి ప్రతి విషయాల్లో నా తండ్రి అయ్యా మరి తోడుగా ఉండి మా కార్యాలన్నిటినీ మీరు సఫలపరుస్తున్నారు. అటు కృప మా జీవితాల్లో కూడా సఫలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.